హాయ్ హలో నమస్తే. నేను మీ రసలీం ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనము మీ యొక్క మొబైల్ నెంబర్లో ఎటువంటి నెంబర్స్ ఉండరాదు దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ మనము మొబైల్ నెంబర్ని ఏ విధంగా టోటల్ చేసుకోవాలి, ఏ విధంగా పేర్స్ చేసుకోవాలి, ఆ పేర్స్ ఒక్కొక్క పేరు గురించి క్లియర్గా దాని యొక్క తత్వాల గురించి కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. దాదాపుగా నేను 70 నుంచి 80% వరకు అసలు మొబైల్ న్యూమరాలజీ గురించి క్లియర్ కట్గా నా యొక్క 1/1 వీడియోస్ పిక్చర్ చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంతవరకు ఈ సౌత్ లో మొబైల్ న్యూమరాలజీ గురించి ఈ విధంగా క్లియర్ గా చెప్పడం అనేది ఎవరు చేయలేరు. ఆ ధైర్యాన్ని నేను చేయడం జరిగింది. ఎందుకంటే అది మీకు ఫ్రీగా ఇవ్వదలుచుకున్నాను. కాబట్టి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ కన్సల్టెంట్స్ అది ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళు మాత్రమే తీసుకోవడం చెప్పడం అనేది మాత్రమే నేను జరిగింది అనమాట. ఎందుకంటే ఈ మొబైల్ న్యూమరాలజీ గురించి మీరే ఒక సిమ్ పడ్డ కాస్ట్కి మీరే నేర్చుకోగలిగితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, ఎవరికైనా మీరు ఈజీగా సజెస్ట్ చేయగలుగుతారన్న ఒక ఉద్దేశంతో నేను మొబైల్ న్యూమరాలజీ క్లాసెస్ కూడా నేను చెప్పడం అనేది జరిగింది. సో మీరు యూట్యూబ్లలో చూసి ఏ నెంబర్స్ అంటే ఆ నెంబర్స్ దయచేసి తీసుకోకండి. దయచేసి నేను చెప్తున్నాను. ఎందుకు అంటే ఎవరు కూడా 100% రివీల్ చేయరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎవరు 10 వీడియోస్ అక్కడ ఇక్కడ విని అనవసరంగా మీరు తీసుకోవడం వల్ల దానికి నష్టపోయేది మీరు మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ కి, ఒక్కొక్క పర్సన్ కి వారి యొక్క ప్రొఫెషన్ కావచ్చు, వారి యొక్క హెల్త్ గురించి కావచ్చు, వారి యొక్క రిలేషన్ బట్టి టోటల్ నెంబర్ కావచ్చు, పేర్స్ కావచ్చు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకే టోటల్ నెంబర్ అందరికీ ఒకేలాగా రిజల్ట్ ఇవ్వదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకే డేట్ ఆఫ్ బర్త్ కి గల వ్యక్తికి ఒకే టోటల్ నెంబర్ కూడా షూట్ కాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వారి యొక్క జాతక రీత్యా మారిపోతూ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకంగా రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే విధంగా వారి యొక్క ప్రొఫెషన్ కావచ్చు, వాళ్ళ యొక్క రిలేషన్ కి సంబంధించి ఎటువంటి పేర్స్ అనేవి ఇవ్వాలి, ఏ వ్యక్తికి ఎలాంటి పేరు ఇస్తే అతని యొక్క లైఫ్. ఎందుకంటే కొందరికి బిజినెస్ బాగుంటే రిలేషన్ బాగుండదు, రిలేషన్ బాగుంటే మనీ ఉండదు, మనీ బిజినెస్ బాగుంటే రిలేషన్ బాగుండదు, రిలేషన్ తర్వాత ప్రొఫెషన్ బాగుంటే డబ్బే రాదు. సో ఇవన్నీ సందర్భాలు మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి పేరు ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ పేరు సూటబుల్ గా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ కి ఇచ్చాను. స్టూడెంట్స్ కి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ కావచ్చు, కొందరు జాబ్ కొరకు ట్రై చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి కూడా కొన్ని పేర్స్ ఇవ్వడం జరిగింది, కొందరికి జాబ్ రావడం అనేది జరిగింది. అంటే వారికి అవసరాన్ని బట్టి మనం ఎలాంటి పేరు సెట్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సందర్భాన్ని బట్టి మనము కొన్ని ఇవ్వాల్సింది వస్తుంది, కొన్ని లైఫ్ టైం నెంబర్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం తీసుకోవాలి, ఆర్డర్గా మనం తీసుకోవాలి. అంతేగాని మీకు ఈ నెంబర్ షూట్ అవుతుంది అనుకుంటే మాత్రం, అంటే ఒకే నెంబర్ అందరికి ఇస్తే మాత్రం షూట్ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఏమంటే, మీ యొక్క మొబైల్లో అంటే 10 డిజిట్స్ 1 నుంచి 9 వరకు మీరు మధ్యలో ఎక్కడైనా కౌంట్ చేసుకోండి. అలాంటి వాటిలో మనం చూసుకున్నట్లయితే కొన్ని నెంబర్స్ అనేటివి రాకూడదు. అంటే కంటిన్యూషన్, అంటే ఒక నెంబర్ తర్వాత ఇంకొక నెంబర్ అనేటివి కంటిన్యూషన్, ఇది దాదాపుగా లేకుండా చూసుకోవడానికి ట్రై చేయండి. అవి ఏంటి అని మనం చూసుకున్నట్లయితే 44 అంటే మీ టోటల్ నెంబర్స్ అంటే 10 డిజిట్లలో కానీ ఒక నెంబర్ పక్కన నెంబర్ అంటే ఏదో ఒక స్థలంలో, అంటే స్టార్టింగ్ లో కావచ్చు, మిడిల్ లో కావచ్చు, చివరిలో కావచ్చు, ఎక్కడైనా కూడా కంటిన్యూషన్ 44 నెంబర్ ఉంటే దయచేసి ఇలాంటి నెంబర్ ఉన్నదాన్ని అవాయిడ్ చేయండి. టోటల్ కాదండి, ఇది లోపల అంటే 10 డిజిట్స్ మీకు 9866377755 అలా ఉంటాయి కదా. ఆ నెంబర్స్లలో మీకు ఎక్కడైనా కూడా మధ్యలో ఏదైనా 44 ఉంటే ఇలాంటి వ్యక్తులకి ఏదైనా హెల్త్ కావచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్లు మొత్తం హెల్త్ కి సంబంధించి, తర్వాత వీళ్ళు కోర్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే ఎటువంటి కోర్టు వెళ్తూ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఏదో ఒకటి నోటీస్ రావడం, కోర్టు నుంచి నోటీసులు రావడం అనేవి ఈ నెంబర్లు ఉండడం వల్ల జరుగుతాయి. అదేవిధంగా లోన్లోకి వెళ్ళిపోవడం, అనవసరంగా వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా కూడా ఏదో ఒకటి వస్తువు కొనడం, లోన్లోకి వెళ్ళిపోవడం, ఏదో ఒకటి కొంటనే ఉంటారు, లోన్లోకి వెళ్ళిపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తర్వాత యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నెంబర్స్ రాసుకోండి మీరు ఇప్పుడే. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది 44. మీ మొబైల్ నెంబర్లో 44 అనేది ఉన్నా కూడా, అదే విధంగా 400 మీ మొబైల్ నెంబర్లో కంటిన్యూగా 400 ఉన్నా, తర్వాత 404 ఇది మనకి ఆల్రెడీ కంప్యూటర్లో కూడా ఎర్రర్ అని చూపిస్తుంది, 404 చూపిస్తుంది ఆ సింబల్. తర్వాత వచ్చేసి 440 ఇది కూడా, తర్వాత వచ్చేసి 444. సో మీ మొబైల్ నెంబర్లో
44400404 తర్వాత వచ్చేసి కంటిన్యూగా 444 3 సార్లు 4 వచ్చిన తర్వాత అదే విధంగా 448 వచ్చిన తర్వాత 488 వచ్చిన ప్లీజ్ దయచేసి ఇలాంటి నెంబర్లు ఉన్న మొబైల్ దయచేసి అంటే సిమ్ ని మాత్రం దయచేసి తీసుకోకండి. ఇలాంటి నెంబర్లు అంటే కంటిన్యూషన్ గా చాలా మంది నెంబర్లు నేను చూశాను. మంచి మంచి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్న వాళ్ళు తర్వాత డాక్టర్స్ లో కూడా చూశాను. కానీ వాళ్ళ ప్రొఫెషన్ గా చాలా బిజీ, డబ్బు కూడా విపరీతంగా వస్తుంది, కానీ హెల్త్ విషయమా లేకపోతే లోన్, ఇవి వీళ్ళలో ఎక్కువ శాతం చూశాను. అంటే వాళ్ళ శాలరీకి అసలు లోన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు, హ్యాపీగా ఉన్న శాలరీలో అంటే 3 lakhs 4 lakhs 5 lakhs శాలరీస్ కూడా తీసుకుంటున్నారు, కానీ లోన్లోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు అంటే తెలియకుండా కానీ ఈ నెంబర్ మీద మీరు కావాలంటే మీ నెంబర్లు కూడా ఎవరైతే ఈ నేను ఇంతకు ముందు చెప్పిన నెంబర్లు ఉన్న వాళ్ళందరూ క్రాస్ చెకింగ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఎవరో వాడుతుంటారు కదా, నేను ఏది కూడా ప్రాక్టికల్ గానే చెప్తానండి. ఎందుకంటే ఇది మీకు మీరుగా తెలుసుకోవాలి కొన్ని విషయాలు, అది తెలుసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఇది నిజమే కదా అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి అగైన్ రిపీట్ చేస్తున్నాను, 44 400 404 440 444 444 4 సార్లు 3 సార్లు 4 నెంబర్లు రావడం, తర్వాత 448 తర్వాత 488 మీ మొబైల్లో ఉంటే కనుక క్రాస్ చేంజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు హెల్త్ ఇష్యూ కావచ్చు, కోర్టు నుంచి ఏదో ఒక నోటీస్ వస్తూ ఉండవచ్చు, తర్వాత లోన్ అనవసరమైన లోన్స్ ఉండడం, యాక్సిడెంట్, ఈ 4 ఖచ్చితంగా ఉన్నాయా లేదా మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇది మీకు మీరుగా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒకటి అంటే 10 డిజిట్స్, ఈ 10 డిజిట్స్ లో స్టార్టింగ్ మిడిల్ చివరిలో ఎక్కడైనా కూడా కంటిన్యూషన్ నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కామెంట్ ఖచ్చితంగా చేసి, ఎందుకంటే ఫీడ్బ్యాక్ ఇది రియాలిటీగా మనకు తెలియాలి, ఎంతవరకు ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా మనకు తెలియాలి. అది నేను చెప్పిన సందర్భాల్లో ఇది ఏదో విషయంలో ఖచ్చితంగా ఉందా లేదా అని తెలియాలి. సో ఇది బాగా అర్థమై ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది చాలా మందికి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ సబ్జెక్ట్. మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో దీన్ని ఖచ్చితంగా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ